జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చూడలేకపోయినా కూడా జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ నిన్న జరిగిన పార్లమెంట్లో జరిగిన తీరును చర్చ సందర్భంగా మన రాష్ట్రం మీద పెద్దలకున్న ప్రేమను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీ పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ దాకా కూడా మిగిలిన ఏ పార్టీలు కూడా చూసినా కూడా ప్రత్యేక హోదాకు ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు ఇస్తూ మాట్లాడిన మాటలు ఒక్కరి నోట్లో నుంచి కూడా రాల. నిజంగా ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇది ఒక ప్రీ కండిషన్ గా పెట్టి ఇది ఖచ్చితంగా చేస్తాము, ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది అని చెప్పి ఆ రోజు అధికార పక్షం ప్రతిపక్షాలన్నీ కలిసి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నిన్న దాదాపుగా 4 సంవత్సరాల పైగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా నిన్న అవిశ్వాసం మీద చర్చ జరిగినప్పుడు కనీసం మొట్టమొదటిగా బీజేపీ నరేంద్ర మోడీ గారు మాట్లాడిన అంశాలనే చూస్తే ప్రత్యేక హోదా ఇస్తాను అని ఇవ్వాల్సిన బాధ్యత మాది అనే మాట నోట్లో నుంచి రాల. తిరుపతిలో తానే సాక్షాత్తు తానే తిరుపతిలోనే ఎన్నికల సభలో తానే ప్రత్యేక హోదాను 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తాను అన్న మాటలు గుర్తుకు రాల. ఎన్నికల ప్రణాళికలో బీజేపీ తమ మేనిఫెస్టో ఇది. ఎన్నికల ప్రణాళికలో బీజేపీ మేనిఫెస్టో ఇదే. బీజేపీ మేనిఫెస్టో ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాల. ఒకవైపున ప్రధానమంత్రి గారికి ఇవన్నీ గుర్తుకు రాకపోగా తాను చెప్పిన మాటల్లో ఇంకా బాధ కలిగించే అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో హోదాకు బదులు మేము ప్యాకేజ్ ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా హోదాకు బదులు ప్యాకేజు చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరండి? చంద్రబాబుకు ఆ హక్కు ఎవరిచ్చారండి? 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు దొరక్క చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలని అర్థం కాక మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వలసల బాట పడతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ప్రత్యేక హోదా వస్తేనే మేలు జరుగుతుందని తెలిసి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే
పరిశ్రమలు పెట్టేవాళ్ళు కానీ, హోటళ్ళు కట్టేవాళ్ళు కానీ, ఫ్యాక్టరీలు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కట్టే వాళ్ళకు కానీ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, జిఎస్టీలు కట్టాల్సిన పనుల. అప్పుడే మన రాష్ట్రంలో వీళ్ళంతా వచ్చి పెట్టుబడులు పెట్టి ఇవన్నీ వస్తాయని తెలిసి, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయన్న సంగతి తెలిసి రాజీ పడడానికి చంద్రబాబు ఎవరు అని అడుగుతా ఉన్నాం. ఆ రకంగా ప్రపోజల్ ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రము చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ మాదిరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కును తాకట్టు పెట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు అని అడుగుతా ఉన్నాం. ఒకవైపున మోడీ గారు మాట్లాడిన మాటల్లో ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు బాధ కలిగిస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి మాటలు కూడా ఏం మాట్లాడారు అని చెప్పి గమనించినట్లయితే, ఆయన ప్రస్తావనలో అర నిమిషం కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలి. అర నిమిషం కూడా మాట్లాడాలి. ఆ అర నిమిషంలో కూడా ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ధర్మం ఉంది, మేము ఇస్తాము, మీరెందుకు ఇవ్వడం లేదు అన్న మాట ఆయన నోట్లో నుంచి రాల. నిజంగా ఒకవైపున వీళ్ళ ప్రసంగాలు ఇంత బాధ కలిగించే విధంగా ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తించిన తీరు ఇంకా బాధ కలిగిస్తాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారి తరపున మాట్లాడిన ఎంపీలు గల్లా జయదేవ్ గారు మాట్లాడారు. గల్లా జయదేవ్ గారు మాట్లాడిన మాటలు గత 4 ఏళ్లుగా మేము చెప్తా ఉన్న మాటలు కాదా అని అడుగుతా ఉన్నాం. కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటుగా అడుగుతా ఉన్నా. ఇదే గల్లా జయదేవ్ గారు మాట్లాడిన మాటలు ప్రత్యేక హోదాకు సంబంధించి 4 ఏళ్లుగా మేము మాట్లాడిన మాటలు అసెంబ్లీలో చూసుకోండి, రికార్డ్స్ తిరిగేయండి. యువబేరీలో మేము మాట్లాడిన మాటలు చూడండి, ఢిల్లీ పెద్దల్ని కలిసి మేము ఇచ్చిన విజ్ఞాపనలు చూడండి, మేము చేసిన ప్రసంగాలు చూడండి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మేము చేసిన ధర్నాల తర్వాత మేము మాట్లాడిన మాటలు, ధర్నాల్లో నిరాహార దీక్షలప్పుడు మేము మాట్లాడిన మాటలు, ఏ విషయమైనా చూసుకోండి. గత 4.5 సంవత్సరాలుగా మేము చెప్తా ఉన్న ఇవే అంశాలు ఆ రోజు మమ్మల్ని వెక్కిరించినారు. ఎంతటి దారుణంగా వెక్కిరించినారో ఆ రోజుల్లో అని చెప్పి చూస్తే, ప్రత్యేక హోదాకు సంబంధించి అది వేస్టు, కోడలు మగపిల్లాడని కంటానంటే అత్త వద్దంటుందా అన్న మాటలు, సంజీవిని అన్న అదేమన్నా సంజీవిని అన్న వెటకారము, అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు చూసి నిజంగా విస్తుపోయే పరిస్థితి. సాక్షాత్తుగా అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఈ పుస్తకాన్ని ఆ రోజుల్లో పంపిణీ చేశాడు. ప్రజాప్రతినిధులకు ఒక అవగాహన, అసెంబ్లీలో ఇదే విషయాలను
అంతటితో అయిపోకుండా మహానాడులో తీర్మానం 2017. ఈ తీర్మానాలు చూస్తే హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా ఏముంది? హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా లేదు. హోదాకు రాయితీలకు సంబంధం లేదు. హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి నామ మాత్రమే. ఉనికి కోసం ప్రతిపక్షాల ఆరాటం. మహానాడు తీర్మానం. ఈ బుక్ లో నుంచి చూస్తే ఆయన కల్పించిన అవగాహన చూస్తే 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు ఏంటి? ఇంకా మొదలు పెట్టుకుంటా పోతే ఇంతలా బుక్ ఇచ్చాడు. ఈ ప్రతి బుక్ లో ఆయన చెప్పిన మాటలు మహానాడు తీర్మానంలో చెప్పిన మాటలకు ఇంచుమించు సమానంగా. ఇవే మాటలు చెప్పుకుంటూ మార్చి 2 చంద్రబాబు నాయుడు గారు 2014న కేంద్ర కేబినెట్ అప్పట్లో ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి అని ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈయన ముఖ్యమంత్రి కావడం 2014 జూన్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉండింది డిసెంబర్ 31, 2014 దాకా అమల్లో ఉంది. మరి 7 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఏ కేబినెట్ తో పని లేదు, ఏ ప్రధానమంత్రితో పని లేదు. ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయింది, కేబినెట్ లో తీర్మానం అయిపోయింది. ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేయమని చెప్పి ఉత్తర్వులు పోయాయి. కేవలం ప్లానింగ్ కమిషన్ తో పని చేయించుకోవాల్సిన అంశం. ఎందుకు పట్టించుకోవాలి? ఇది పట్టించుకోకపోవడం అన్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అనిపించలేదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 7, 2016లో అరుణ్ జైట్లీ గారు ప్యాకేజీ అని చెప్పి మన చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఇదే అరుణ్ జైట్లీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేంద్ర మంత్రులు లేరా? అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో వాళ్ళు ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా ఉన్నట్టుగా చెప్పి వాళ్ళు చెప్పడం, అదే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి అరుణ్ జైట్లీ గారి కృతజ్ఞతలు తెలపడం, ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేసి కృతజ్ఞతలు తెలపడం ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది శాసనసభ తీర్మానం. తొమ్మిది 2016. ఇది చాలదన్నట్టుగా అరుణ్ జైట్లీ గారు తీర్మానం చేసిన తర్వాత 4 నెలల తర్వాత 2017 జనవరి 26న ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లలో బీజేపీ ప్రభుత్వాన్ని విపరీతంగా పొగడ్డం 2-3 సార్లు మీకు చూపించే ఉంటా ప్రెస్ మీట్ కూడా. ఈనాడు పత్రిక, మరి వేరే పత్రిక చూపిస్తే మళ్ళా అదేదో తప్పని అంటారేమో అని చెప్పి ఆయనకు నచ్చిన పత్రికను చూపిస్తే ఆయన ఏం అనడు కదా అని చెప్పి అందుకని ఆ పేపర్ మాత్రమే చూపిస్తా ఉన్నా. 2017 జనవరి 27, 4 నెలల తర్వాత మనమే ఎక్కువ సాధించాం, ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా, ఆధారాలుంటే రండి చెప్పండి, ప్రతిపక్షాలకు సవాల్. ముఖ్యమంత్రి ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారికి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు
బిహేవ్ చేసిన తీరు, మోసం చేసిన తీరు నిజంగా క్లైమాక్స్కి ఎక్కడికి వచ్చింది అని అంటే 2018 ఏప్రిల్ 6న 4 నెలల కిందట 3 నెలల కిందట చివరి బడ్జెట్ సమావేశాలు చివరి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక వీళ్ళు చెయ్యరు, అన్యాయం జరుగుతా ఉంది రాష్ట్రానికి, ఈ దేశం మొత్తం దీని మీద స్పందించాల్సిన పరిస్థితి ఉంది అని తెలియజెప్పడానికి దేశం మొత్తం దృష్టి ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్లించడానికి చేసిన అన్యాయాన్ని గట్టిగా తెలపడం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మొత్తం చివరి బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున తమ పదవులకు రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే అదే రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తన పార్టీకి సంబంధించిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించి నిరాహార దీక్ష కూర్చోబెట్టి ఉండింటే దేశం మొత్తం మన వైపు చూసుండేది కాదా? కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది కాదా? మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అందరు ఎంపీలు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చొని ఇది తెలిసి చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల చేత రాజీనామా చేయించకపోవడం ఆ రోజు ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తా ఉన్న తీరును ఒక్కసారి చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో బీజేపీతో యుద్ధం అంటాడు, మరోవైపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బీజేపీతో అతను యుద్ధం చేస్తున్నాడా అని సామాన్యునికి కూడా డౌట్లు వచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తా ఉన్న తీరు. సప్నా ముంగింటివార్ మహారాష్ట్ర ఎక్స్ బీజేపీ చీఫ్, ప్రస్తుత బీజేపీ ఆర్థిక మంత్రి భార్య, ఈవిడను టీటీడీ బోర్డు మెంబర్ గా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారు. బీజేపీతో యుద్ధం అంటాడు. ఈ సప్నా ముంగింటివారు, ఆ పేరు కొంచెం అటు ఇటుగా నేనేమన్నా చెప్పలేకపోవచ్చేమో, పేరైతే సప్నా ముంగింటివారు సంథింగ్ లైక్ దట్, బీజేపీ ఆర్థిక మంత్రి భార్య, మహారాష్ట్ర. ఈయన మహారాష్ట్ర ఎక్స్ బీజేపీ ప్రెసిడెంట్. ఈయన భార్యను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమిస్తాడు. ఎన్టీఆర్ బయోపిక్ అని బాలకృష్ణ గారు సినిమా తీస్తారు. పక్కన కుర్చీలో వెంకయ్య నాయుడు గారు కనిపిస్తారు షూటింగ్ సెట్స్ లో. బీజేపీతో యుద్ధం అంటాడు, చేసేటివేమో ఇటువంటి చేస్తాడు. పరకాల ప్రభాకర్ గారు, ఇక్కడేమో చంద్రబాబు గారు కొలువులో ఉంటారు. అక్కడేమో ఆయన భార్య నిర్మలా సీతారామన్ గారు నిన్న అవిశ్వాసం తీర్మానం జరిగేటప్పుడు కూడా మోడీ గారిని బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా మద్దతిస్తూ మాట్లాడతారు. ఇది చాలదన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ గారు నిన్న మాట్లాడిన మాటలు ఏమన్నారు? బాబు గారు మాకు మంచి మిత్రుడు, ఈ బంధం ఎన్నటికీ విడిపోదు, ఏ ఫెవికాల్ కా జోడ్ హై టూటేగా నహీ. నేను ఆయన మాట్లాడిన మాటలు. ఒకవైపున యుద్ధం అంటాడు, మరోవైపున ఆయన చేసే ప్రతి చర్య యుద్ధం కాదది, వేరే జరుగుతా ఉన్నాయి, లోపాయికారిగా వేరేటి జరుగుతా ఉన్నాయని
ఆయన చేస్తున్న ప్రతి చర్య ఆ దిశగా అడుగులు పడతాయి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తాడు. 4 ఏళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తాడు దగ్గరుండి. ఎన్నికలకు 6 నెలల ముందు ఉన్నప్పుడు విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేస్తా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ బిల్డప్ ఇచ్చినప్పుడన్నా కనీసం నిజాయితీగా చేస్తా ఉన్నాడు అని అంటే అది నిజాయితీ లేదు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నిన్న మీ గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ లో చూపించిన ప్రతి పేపరు అభిజిత్ సేన్ గారు లెటర్, ఇవన్నీ మేము ఎన్నోసార్లు చూపించాం. ప్లానింగ్ కమిషన్ కు ఫైనాన్స్ కమిషన్ కు సంబంధం లేదు ప్రత్యేక హోదా అంశం మీద అని అభిజిత్ సేన్ గారు చెప్పిన లేఖ. అభిజిత్ సేన్ గారి పేరు చెప్పాం, వైవి రెడ్డి గారి పేరు చెప్పాం, గోపాలరావు గారి పేరు చెప్పాం. జిఎస్టిలో ఆర్టికల్ 279A 4G ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ వుడ్ బి గివెన్ టు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్పి పేపర్ ఎన్నో సందర్భాల్లో చూపించాం. మార్చ్ 2, 2014 అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ప్లానింగ్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసిన కేబినెట్ తీర్మానం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి చూపించాం. వైవి సుబ్బారెడ్డి గారు 31/7/2015 కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో వేసిన అన్స్టార్డ్ క్వశ్చన్ కు రిప్లై ప్రత్యేక హోదా రాష్ట్రాలు దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ప్రత్యేక హోదా కొనసాగుతుంది అని చెప్తూ వాళ్ళంతటి వాళ్ళే అన్స్టార్డ్ క్వశ్చన్ కు లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖ వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఎన్నో సందర్భాల్లో చూపించాం. ఇవన్నీ 4 ఏళ్లుగా మేము చూపిస్తూ వస్తూ ఉన్నప్పుడు మీరెవరూ కూడా దాని గురించి పట్టించుకోలే. యువవేరీల్లో ఈ రకంగా పాంఫ్లెట్లే ఈ ప్రతి అంశం మీద ఈ మాదిరిగా పాంఫ్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి వెబ్సైట్లలో పార్టీ వెబ్సైట్లలో ఇది పెట్టి గత 4 సంవత్సరాలుగా దీని మీద క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి అంశం, నిన్న పార్లమెంట్ లో చెప్పిన ప్రతి అంశం, ఇవాళ నేను చూపించిన ప్రతి పేపర్ ఈ పాంఫ్లెట్ లో కనిపిస్తాయి. ఇంక్లూడింగ్ వెబ్సైట్ లింక్స్ తో సహా. ప్రత్యేక హోదా కోసం ఎన్నెన్ని పోరాటాలు చేశామన్నది ఈ నుంచి మొదలు పెడితే, ఈ కింద పేజీలో చివరి నుంచి మొదలు పెడితే డేట్లతో సహా ఇటువైపు చివరి వరకు చూస్తే ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా కోసం మేము చేసిన పోరాటాల్లో డేట్లతో సహా కనిపిస్తాయి. ఇవన్నీ చేసినప్పుడు పట్టించుకోలే. 4 సంవత్సరాలుగా మోసాలు చేశారు. మళ్ళీ నిన్న కూడా మోసాలు కొనసాగింపుగా మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అవిశ్వాసం పెట్టారు. సరే, మేము పెట్టినప్పుడు అవిశ్వాసం మీకు బీజేపీతో ఉన్న పరిచయాల దృష్ట్యా రాకుండా చేయగలిగారు, పోనీలే. దాని తర్వాత మీరు అవిశ్వాసం పెట్టగానే ఆయన వెంటనే దాన్ని ఆమోదించడం, మొట్టమొదటి స్పీకర్ గా మీకే అవకాశం ఇవ్వడం, మీకు 13 నిమిషాలు సమయం కేటాయించింది, దాన్ని గంట సేపు పైగానే మీరు మాట్లాడినా కూడా దాన్ని కొనసాగించడం, అన్నీ మంచి జరిగాయి, మంచిది. ఇప్పుడు అవిశ్వాసంలో జరిగిన పరిస్థితిని చూసాం. అవిశ్వాసం ఆగిపోయింది, వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలు
మొత్తం రాజీనామా చేయండి. మా 5 మంది ఎంపీలు ఆల్రెడీ రాజీనామాలు చేశారు. మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి. 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి, మరొక్కసారి నిరాహార దీక్ష కూర్చుందాం. మా ఎంపీలు నేను పంపిస్తా. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం. 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం. కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం. యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని. యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు. ఇలా చేయండి అని అడుగుతాడు. ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడు. ఇది చేసేట్టుగా, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వచ్చేట్టుగా, బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయానికి నిరసనగా ఆంధ్ర రాష్ట్రంలో మంగళవారం నాడున ఆంధ్ర రాష్ట్ర బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద ఒత్తిడి రావాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి. తన ఎంపీల చేత తన రాజీనామా చేయించాలి. మొత్తం 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం ఒక తాటి మీదకి వచ్చి నిరాహార దీక్ష కూర్చోవాలి. ఇది జరిగితేనే ప్రత్యేక హోదా వస్తుంది. ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి రావాలి. ఈ బంద్ కాల్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీద నిరసన తెలుపుతున్నారు అన్నది కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న డిమాండ్ ఎంత బలంగా ఉంది అన్నది మిగిలిన పార్టీలకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపించాలి. అర్థం కావాలి వాళ్ళకు కూడా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోతారట, మిగిలిన పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకయ్యా కృతజ్ఞతలు తెలుపుతున్నామని. ఎవడన్నా ఒక్కడన్నా కానీ ప్రత్యేక హోదా కోసం ఇవ్వాలి అని చెప్పి ఎవడన్నా మాట్లాడా? ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు వాడుకున్నారు ఈ అవిశ్వాసాన్ని. ఫ్రాన్స్ కు సంబంధించిన విమానాల కొనుగోలులో జరిగిన స్కాములు గురించి అవిశ్వాసంలో ప్రస్తావన. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాక పిల్లలకు ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతూ ఉన్నారన్న బాధ ఎక్కడ కనిపించలే. ఈయన అక్కడికి పోతాడంట, అందరికి కృతజ్ఞతలు తెలుపుతాడంట. ఎందుకు? ఈయన అక్కడికి వెళ్ళి నేషనల్ మీడియాతో ఇప్పుడు మాట్లాడతాడట. ఎందుకు? తన ఎంపీల చేత మొత్తం రాజీనామా చేయించమని అడుగుతా ఉన్నాం. మొత్తం ఎంపీల చేత రాజీనామాలు చేయించు, మా ఎంపీలు నీకు సహకరిస్తారు, మొత్తం 25 మందికి 25 మంది నిరాహార దీక్ష కూర్చోబెడతాం, అప్పుడు నేషనల్ మీడియాని నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు కేంద్రంలో ఉన్న మిగతా నేషనల్ పార్టీస్ అన్ని కూడా నీ దగ్గరికే వస్తాయి. నువ్వు ఎక్కడికి పోవాల్సిన పనుల, ఎవరిని కృతజ్ఞతలు జరపాల్సిన పనుల, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అప్పుడు ఇవన్నీ మారుతాయి.
నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరిని నమ్మద్దండి అని చెప్తా ఉన్నా. నేను నమ్మి 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 నిజంగా సాలైపోయింది. కాంగ్రెస్ పార్టీని నమ్మాం, అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టద్దండి అని చెప్పి బతిమలాడినా కూడా విడగొట్టారు. వాళ్ళు ప్రత్యేక హోదాను యాక్ట్లో గన చేర్చి ఉండింటే, చట్టంలో గన పెట్టి ఉండింటే సుప్రీంకోర్టుకైనా పోయినా తెచ్చుకునే పరిస్థితి పెట్ల. వాళ్ళు 13th షెడ్యూల్లో మెన్షన్ చేసిన వన్నీ కూడా రైల్వే జోన్ నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ రిఫైనరీ దాకా, ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా, దుగ్గరాజపట్నం పోర్ట్ దాకా ఏది తీసుకున్నా కూడా, దుగ్గరాజపట్నం పోర్ట్ ఒకటి పక్కన పెడితే మిగతాటువంటి ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా చట్టంలో మే సెంట్రల్ గవర్నమెంట్ మే 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 అని పెట్టారు. ఎందుకు ఆ రోజు షల్ 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 అని ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. ఆ రోజు వాళ్ళు ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని షెల్ 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 అని పెట్టుంటే ఈరోజు బీజేపీకి వెసులుబాటు ఉండేది కాదు. సో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నారు, రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో భాగస్వాములు వీరు కూడా. ఆ రోజు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తిరుపతిలో హామీ ఇచ్చారు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. 4.5 సంవత్సరం అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి అది చేయకపోవడం బీజేపీ చేసిన మోసం. వాళ్ళను నమ్మకూడదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు ఏమిటి? 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు తెస్తామన్నారు. ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది కాబట్టి 15 ఏళ్ళు కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు, అడిగారు, తెస్తామన్నారు. అయిపోయిన తర్వాత ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తూ ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఏ రకంగా కాలరాస్తూ నాశనం చేస్తూ వచ్చాడో మనం అంతా చూసాం. మళ్ళీ ఎన్నికలకు 6 నెలల ముందు మళ్ళీ ప్రజలతో పని పడుతుందని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా. ఈయనను నమ్మద్దు. వీళ్ళందరినీ కూడా నమ్మి 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 నిజంగా అలసిపోయిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీద నిలబెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు గట్టిగా నిలబడండి. ఎవరికి కేంద్రంలో మద్దతు ఇస్తాము అన్నది ఎల్లయ్య గాని పుల్లయ్య గాని ఎవరైనా గాని మనకు సంబంధంలా. ఎవరైతే ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టుగా సంతకాలు పెడతారో ఆ రోజు వాళ్ళకు మద్దతు తెలుపుతాం. మనం చేతుల్లో ఎంపీలను పెట్టుకుందాం. మద్దతు ఇవ్వడానికి ఇష్టపడని పరిస్థితిలో అవసరమైతే 25కి 25 మంది ఎంపీలు ఒక్క నిమిషం కూడా ఆలోచన లేకుండా రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చునే పరిస్థితికైనా సిద్ధమవుదాం. ఆ వెసులుబాటు మన చేతుల్లో మనం పెట్టుకుందాం. దాన్ని పోరాటం అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఇదే గట్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీళ్ళందరినీ మోసాలను చూసి 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 అసలు రాజకీయ వ్యవస్థ మీదనే నిజంగా కాన్ఫిడెన్సే లేని పరిస్థితిలోకి ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితిని అధిగమించమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా గట్టిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం కావాలని, చంద్రబాబు నాయుడులో కనీస నిజాయితీ రావాలని, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచేందుకు, ఆయన ఎంపీల చేత రాజీనామా చేయించేందుకు, కేంద్రం కూడా తాను చేసిన పరిస్థితి తాను చేసిన పనుల మీద నిరసన తెలుపుతూ వారికి కూడా అర్థం కావాలని మంగళవారం నాడు బంద్ కాల్కు
పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సహకరించమని చెప్పి. ప్రతి సంఘాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సహకరించమని చెప్పి. ప్రతి షాప్ ఓనర్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, స్వచ్ఛందంగా సహకరించమని చెప్పి. అందరూ తోడుగా నిలవమని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ బంద్ కాల్కు పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ లో టీడీపీ పడిపోయింది అని అంటే అదే. ఇంతకుముందే మీ పేరు ఏం పెన్నా? సినన్న. ఇంతకుముందు చెప్పినదే సినన్న. ఇప్పుడు ఇది చూపించా కదా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూపిస్తూ 4 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా ఈ అభిజిత్ సింగ్ రాసిన లేఖ, వైవి సుబ్బారెడ్డి లేఖ రాసిన లేఖ, ఈ జిఎస్టీలో స్పెషల్ ప్రొవిజన్స్ ఇవన్నీ చూపిస్తూ 4 ఏళ్లుగా పోరాటం చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చేసరికి, ఎన్నికలు దగ్గర పడేసరికి టీడీపీ కూడా ట్రాక్ మార్చింది అని ఆయన అన్నాడు. ట్రాక్ మార్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడింది అని. ట్రాప్ అనేది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. నిజాయితీగా మాకు రావాల్సిన డిమాండ్ ఇది అని చెప్పి అడుగుతా ఉంది. ఆ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అడుగుతా ఉందో ఆ డిమాండ్ను చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితిలో తాను కూడా మోయక తప్పల. అది వాళ్ళకు ఒక ట్రాప్ మాదిరి కనిపిస్తా ఉంది. అదే ప్రస్తావన వాళ్ళు చేశారన్న. మీ పేరు ఏం పేరునా? శంకరన్న. ఇదే చెప్తా ఉన్నా, ఏ స్థాయికి దిగజారిపోయాయి రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయి అన్నది రాజ్నాథ్ గారు చేసిన ప్రసంగంతోనే మనకంత తేటతెల్లమైపోయింది. ఏకంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను సంతలో పశువులు కొన్నట్టుగా కొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో మినిమం డీసెన్సీ, కనీసం అటువంటి వ్యక్తులను తో మాట్లాడకపోవడం, ఆ మినిమం డీసెన్సీ అనేది కూడా లేకుండా బరి తెగించి చంద్రబాబు నాయుడు గారు కండువా కప్పినారని తెలిసిన ఆ కండువా కప్పిన ఆ వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేత మాట్లాడిస్తే నిజంగా ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు నిజంగా హేయం అనిపిస్తుంది. అసలు విలువలు ఎక్కడున్నాయి, విశ్వసనీయత ఎక్కడుంది అని. అసెంబ్లీలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పశువులు కొన్నట్టుగా, సంతలో పశువులు కొన్నట్టుగా కొంటాడు. అందులో 4గురిని ఏకంగా మంత్రులను కూడా చేస్తాడు. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు. డిస్క్వాలిఫికేషన్ లాను అవహేళన చేస్తాడు.